హాయ్ వెల్కమ్ టు సీక్రెట్. ఈ ప్రపంచంలో మిస్టరీగా మిగిలిపోయిన అంతుపట్టని అంశాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని మరింత ప్రత్యేకమైనవి. వాటి ఉనికి తెలుసుకోవడానికే వందల ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత మరికొన్ని వందల ఏళ్లకు కానీ తెలీదు. అప్పటిదాకా వాటి గురించి అనుకుంటున్నదంతా తప్పని. అంటే ఒక విషయంలో స్పష్టత వస్తుంది. అదే సమయంలో తన గుట్టు విప్పమని మరో మర్మం సవాల్ విసురుతుంది. నాజ్కా లైన్స్ అచ్చంగా అలాంటివే. ఇంతకీ నాజ్కా లైన్స్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? ఒక రహస్యం బట్టబయలైంది. మరో రహస్యం ముడివిప్పడం మాత్రం సాధ్యం కావడం లేదు. ఈ రెండు కూడా ఒకదానికి సంబంధించినవే. అవే నాజ్కా లైన్స్. మనిషికి ఆకాశంలో ఎగరడం సాధ్యమయ్యే వరకు మొదటి రహస్యం వీడలేదు. మరి వేల సంవత్సరాల క్రితమే ఇదంతా ఎలా సాధ్యమైందన్నదే రెండో రహస్యం. ఇంతకీ ఫస్ట్ మిస్టరీ ఎలా వీడింది? మరి సెకండ్ మిస్టరీ సంగతేంటి? ఇన్ని మిస్టరీలున్న నాజ్కా లైన్స్ విషయమేంటి? అద్భుతమైన అమెజాన్ అడవులు, ఒయాసిస్ చుట్టూ ఏర్పడిన చిన్న గ్రామం హక్కా చైనా, ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన మాచు పిచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, పెరు దేశంలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కేవలం ఇవి మాత్రమే ఉంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా వీటన్నిటి గురించి ప్రస్తావించనక్కర్లేదు. ఇలాంటి ఎన్నో చారిత్రక పర్యాటక ప్రాంతాలతో పాటు ఒక మిస్టరీ ప్లేస్ కూడా పెరూలో ఉంది. అదే నాజ్కా ఎడారి. ఆ మిస్టరీయే నాజ్కా లైన్. ఇదిగో ఇలా చూడండి. ఇది పెరు రాజధాని లిమాకి ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడారి. దీని పేరు నాజ్కా. కాస్త పరిశీలనగా చూడండి. ఈ తరహా కాలిబాటలు ఈ ఎడారిలో చాలానే ఉన్నాయి. 15వ శతాబ్దం చివర్లో లూయిస్ మెంజాన్ ఈ కాలిబాటలను చూసినట్టు తన పుస్తకాల్లో పేర్కొన్నాడు. నాటి నుంచి 300 సంవత్సరాలకు పైగా ఈ కాలిబాటల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒక ఎడారి, అందులో కాలిబాటలు చాలా సామాన్యమైన విషయం. కానీ 19వ శతాబ్దంలో సీన్ మారిపోయింది. ఈ ఎడారిపై విమానాలు ఎగరడం మొదలైన తర్వాత ఒక రహస్యం వీడిపోయింది, మరో రహస్యం తెరపైకొచ్చింది. ఇంతకీ ఆ వీడిపోయిన రహస్యం ఏంటో మీరే చూడండి. వందల ఏళ్లుగా భూమి మీద నుంచి చూస్తూ ఈ నాజ్కా లైన్స్ ని కేవలం కాలిబాటలు అని అనుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ ఎడారి నుంచి విమానాలు ఎగరడం మొదలయ్యాయో అప్పుడు ఇవి కాలిబాటలు కాదని, అద్భుతమైన వింతైన అతిపెద్ద డ్రాయింగ్స్ అని తేలిపోయింది. 1939లో అమెరికన్ పురావస్తు శాస్త్రవేత్త పాల్ కెసోక్ ఈ పీఠభూమిపై నుంచి విమానంలో వెడుతూ తొలిసారిగా నాజ్కా లైన్స్ ని గుర్తించాడు. అప్పటిదాకా అంతా భావిస్తున్నట్టు ఇవి కాలిబాటలు కావని తేలిపోయింది. అదే సమయంలో మరో మిస్టరీ తెరపైకొచ్చింది. పాల్కొనోక్ వీటిని కనిపెట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు నాజ్కా లైన్స్ వెనక ఉన్న మిస్టరీ ముడివిప్పే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఎవ్వరికీ సాధ్యం కాలేదు. అనేక సిద్ధాంతాలు తెరపైకొచ్చాయి, కానీ ఏదీ నిరూపితం కాలేదు. నాజ్కా లైన్స్ వెనక ఉన్న మిస్టరీ తీవ్రతను అర్థం చేసుకోవాలి అంటే ముందు నాజ్కా నాగరికత గురించి తెలుసుకోవాలి. ఈ ప్రాంతంలో వేల సంవత్సరాల క్రితం నాజ్కా నాగరికత కొనసాగింది. ఈ నాజ్కా లైన్స్ అన్నీ కూడా క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 500 సంవత్సరాల మధ్యకాలంలో గీసినవి. నాజ్కా నాగరికత కూడా ఆ కాలంలోనే మనుగడలో ఉంది. ఎలాంటి సాంకేతికత లేని రోజుల్లో. ఆ మాటకొస్తే ఇంకా పనిముట్లు కూడా పూర్తి స్థాయిలో కనిపెట్టని కాలం అది. అలాంటి రోజుల్లో ఆకాశం నుంచి చూస్తే కనిపించే అంత పెద్ద పెద్ద డ్రాయింగ్స్ ఎలా గీయగలిగారు? అది ఎలా సాధ్యమైంది? అసలు వీటిని గీయడం వెనుక ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. జంతువులు, పక్షులు, మొక్కల నుంచి మొదలు పెడితే భారీ రేఖాగణిత బొమ్మలు, ఇలా నాజ్కా లైన్స్ లో చాలా డ్రాయింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎకరాల విస్తీర్ణంలోనే ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం ఆకాశంలోంచి చూస్తే మాత్రమే కనిపించేంత పెద్దగా ఈ బొమ్మలు ఎలా గీశారు, ఎందుకు గీశారు అన్నది మాత్రమే మిస్టరీ కాదు. అసలు నాజ్కా ప్రజలే ఇవి గీశారా, లేక ఇంకేమైనా మిస్టరీ ఉందా అనే ప్రశ్నలు చాలానే ఉన్నాయి. రేఖాగణిత చిత్రాల్లో ఒక సరళ రేఖ 8 కిలోమీటర్ల పొడవుంది. ఆధునిక జియోడెటిక్ టెక్నాలజీతో కూడా ఎలాంటి చిన్న లోపం కూడా లేకుండా అన్ని కిలోమీటర్లు సరళ రేఖ గీయడం
సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ వేల సంవత్సరాల కిందటే వీటిని గీశారు. అలానే ప్రతి బొమ్మ కూడా ఎకరాల విస్తీర్ణంలోనే ఉంది. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది, ఎవరు ఎందుకు ఎలా చేశారు అన్న రహస్యం నేటికీ రహస్యంగానే ఉంది. ఎందుకు, ఏమిటి, ఎలా? ఒక తెలుగు సినిమాలో బాగా పేలిన కామెడీ డైలాగ్ ఇది. నిజానికి ఎందుకు, ఏమిటి, ఎలా అన్నది కామెడీ కాదు, సైన్స్. ఆ సైన్స్కి కూడా అంతుపట్టకపోతే అప్పుడు అది మిస్టరీ. నాజ్కా లైన్స్ చుట్టూ కూడా గత 80 ఏళ్లుగా ఎందుకు, ఏమిటి, ఎలా ఈ ప్రశ్నలు తిరుగుతూనే ఉన్నాయి. శోధన జరుగుతూనే ఉంది, కానీ సమాధానం మాత్రం దొరకలేదు. అదే సమయంలో ఏలియన్స్ రన్వే అన్న సిద్ధాంతం తెరపైకొచ్చింది. ఆకాశం నుంచి మాత్రమే కనిపించే ఈ బొమ్మలకి ఏలియన్స్కి సంబంధమేంటి? నాజ్కా లైన్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలను సవాల్ చేస్తూనే ఉన్నాయి. విమానం కనిపెట్టిన తర్వాత మాత్రమే మనిషి ఈ బొమ్మలను ఆకాశం నుంచి చూడగలిగాడు. మరి వేల సంవత్సరాల క్రితం ఈ బొమ్మలను కేవలం పక్షి మాత్రమే చూడగలదు. అలాంటిది మనుషులకు ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్న కేంద్రంగానే అనేక సిద్ధాంతాలు తెరపైకొచ్చాయి. వాటిలో ఒకటి ఏలియన్స్ రన్వే సిద్ధాంతం. ఏలియన్స్ గురించి పరిశోధన, చర్చ ఇప్పటి విషయం కాదు. చాలా మంది శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులు ఉన్నారంటారు. అలాగే మరికొందరు అంతా అబద్ధమని కొట్టిపారేస్తూ ఉంటారు. అయితే ఏలియన్స్కు సంబంధించి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన సమాచారం హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఏలియన్స్ అన్నది వరల్డ్ మూవీకి సంబంధించింది. మరీ ముఖ్యంగా హాలీవుడ్కి సంబంధించి మంచి ప్రాఫిట్ జోనర్. ఏలియన్స్ చుట్టూ అల్లుకున్న ఎన్నో సైన్స్ ఫిక్షన్, వార్ జోనర్ మూవీస్ ఎన్నో సూపర్ హిట్. ఏలియన్స్ ఉన్నారని అత్యంత బలంగా వాదించిన శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హాకింగ్ ఒకరు. చివరి క్షణం వరకు ఆయన గ్రహాంతరవాసులు ఉన్నారని చెబుతూనే వచ్చారు. అదే సమయంలో వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని మానవాళిని అనేకసార్లు హెచ్చరించారు. ఏదైనా కొత్త జీవరాశిని కనిపెడితే మనం చాలా సంతోషపడతామని, ఏలియన్స్ అలా ఆనందిస్తారని గ్యారంటీ లేదని హాకింగ్ చెప్పేవారు. అటు పరిశోధనల కేంద్రంగా ఏలియన్స్ మీద ఆసక్తి రేపే పరిణామాలను ఇటు ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తూనే ఉంటారు. అందుకే దశాబ్దాలుగా ఏలియన్స్ అన్న లైన్ సినిమాలకు సక్సెస్ ఫార్ములాగా మారింది. అటు శాస్త్రవేత్తలు ఏలియన్స్ ఉన్నాయన్న వాదన వినిపిస్తూనే ఉన్నారు. ఇటు హాలీవుడ్ నుంచి సామాన్య ప్రజానికం దాకా అందరికీ ఏలియన్స్ అత్యంత ఆసక్తికరమైన సబ్జెక్టే. సరిగ్గా నాజ్కా లైన్స్ విషయంలోనూ ఏలియన్స్ రన్వే థియరీ ఇలాగే హల్చల్ చేసింది. ఆకాశంలోంచి చూస్తే మాత్రమే కనిపించే పెద్ద పెద్ద డ్రాయింగ్స్ని వేల సంవత్సరాల క్రితం మనిషి గీసే అవకాశమే లేదని, కాబట్టి ఇది ఏలియన్స్ పని అనే సిద్ధాంతం కూడా కొంతకాలం హల్చల్ చేసింది. భూమి మీదకు రావడానికి ఏలియన్స్ ఏర్పాటు చేసుకున్న గుర్తులే ఈ బొమ్మలని, ఒక రకంగా ఈ రేఖలను గ్రహాంతరవాసులు రన్వేలా వాడుకున్నారు అనేది ఏలియన్స్ రన్వే థియరీ. అయితే ఈ సిద్ధాంతం ఏ రకంగానూ నిరూపితం కాలేదు. ఎందుకంటే ఏలియన్స్ ఉన్నాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. పైగా నాజ్కా లైన్స్ని ఏలియన్స్ రన్వేగా వాడుకుంటే అక్కడ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ గ్రహాంతరవాసులు కనిపించాలి, లేదా వారి ఆనవాళ్ళైనా కనిపించాలి. అలాంటివేవి జరగలేదు. కాబట్టి నాజ్కా లైన్స్ ఏలియన్స్ రన్వే అన్న థియరీ తేలిపోయింది. అదే సమయంలో ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. నాజ్కా లైన్స్ కి సంబంధించిన మరిన్ని థియరీలు ఏం చెప్తున్నాయి, వాటి సంగతేంటి? 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అవేంటో మనందరికీ తెలుసు. మరి 8th వండర్ ఏంటి? మనం ఏదనుకుంటే అదే. నిజమే కదా? మన చుట్టుపక్కల మనకి కాస్త వింతగా ఏమనిపించినా, కొత్తగా ఏం కనిపించినా ఇది 8th వండర్ అని జోక్ కట్ చేస్తాం. కానీ 8th వండర్గా పోటీ పడే అద్భుతాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అయితే అటు 8th వండర్తో పాటు ఇటు మిస్టరీ కూడా అయిన నాజ్కా లైన్స్కే ఆ అర్హత ఉంది అని చాలామంది వాదిస్తూ ఉంటారు. వండర్ సంగతి సరే, మరి మిస్టరీ విషయంలో క్లారిటీ వచ్చేదెప్పుడు? నాజ్కా లైన్స్ మిస్టరీ ఛేదించడానికి ఓవైపు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే అటు ఈ బొమ్మల విశిష్టతని యునెస్కో సైతం గుర్తించింది. 1994లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఆ సమయంలోనే ఇకనైనా వీటిని ఎందుకు, ఎలా గీశారన్న రహస్యం చిక్కుముడి వీడుతుందని చాలామంది భావించారు. కానీ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి 25 ఏళ్లు దాటిపోయినా ఆ మిస్టరీ మాత్రం అలాగే ఉంది.
మరోవైపు నాజ్కా లైన్స్ కేంద్రంగా అనేక సిద్ధాంతాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కానీ ఆ థియరీలేవి కూడా నిలబడలేకపోయాయి. నిజానికి ఈ తరహా జియోగ్లిఫ్లు పెరువులోని నాజ్కా ఎడారికి మాత్రమే పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఇసుక లేదా రాళ్లను శుభ్రం చేయడం ద్వారా భూమి ఉపరితలంపై చెక్కుతూ చేతితో తయారు చేసిన డ్రాయింగ్స్ని జియోగ్లిఫ్స్ అంటారు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ గ్లోబల్ ఆర్కియాలజీ ప్రకారం అవి ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో సంభవిస్తున్నాయి. వాటికి ప్రాంతాల మధ్య సారూప్యతలు ఉంటాయి. అయితే వాటిని ఎందుకు నిర్మించారు అనే విషయం మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ప్రత్యేకించి పెరువులోని నాజ్కా ఎడారి గురించి, ఇక్కడ ఉన్న నాజ్కా లైన్స్ గురించి చర్చ ఎందుకు అనంటే, ఇక్కడ ఉన్నది ఒకటో రెండో డ్రాయింగ్స్ కాదు, దాదాపుగా 1000 చదరపు కిలోమీటర్ల మేర నాజ్కా లైన్స్ ఉన్నాయి. జంతువులు, పక్షులు, మొక్కలు అన్నీ కలిపి 300 వరకు బొమ్మలున్నాయి. అన్ని రేఖలు కలిపి 10,000 వరకు ఉన్నాయి. కొన్ని రేఖలు 30 మీటర్ల వెడల్పుతో ఉంటే కొన్ని 9 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తరించి ఉన్నాయి. ఏలియన్స్ రన్వే థియరీ ఏ కోణంలోనూ నిరూపితం కాలేదు. అయితే మరికొన్ని థియరీలు కూడా నాజ్కా మిస్టరీని సాల్వ్ చేసే ప్రయత్నం చేసి బోర్లా పడ్డాయి. నాజ్కా ప్రజలు ఆకాశం నుంచి దేవుడు చూసేలా, భగవంతుడు చూడాలని ఆ బొమ్మలు సృష్టించారు అన్నది ఒక థియరీ. దేవుడు పైనుంచి చూస్తాడన్న ఆలోచన వేల సంవత్సరాల క్రితం నుంచే ఉంది. కానీ పైనుంచి కనిపించేలా అన్ని బొమ్మలను ఎలాంటి సాంకేతికత లేకుండా వేల ఏళ్ల కిందట గీయటం ఎలా సాధ్యమైంది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. వీటితో పాటుగా ఆకాశంలో నక్షత్ర మండలానికి ఇవి రూపాలు అన్న థియరీ కూడా ఒకటి తన ఉనికిని బలంగానే చాటుకుంది. విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడికి ఈ బొమ్మలకి సంబంధం ఉంది అన్నది ఆ థియరీ. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నాజ్కా లైన్స్కి ఎదురుగా సూర్యోదయం జరగడంతో ఈ థియరీ అందరినీ ఆకర్షించింది. అయితే ఆధునిక టెక్నాలజీతో విశ్లేషించి చూస్తే ఆకాశానికి నాజ్కా రేఖలకు ఎలాంటి సంబంధమూ లేదని తేలింది. ఇలాగే అనేక థియరీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ అవేవి కూడా నిలబడలేకపోయాయి. ఎడారి అనగానే ముందుగా గుర్తొచ్చేది 2 విషయాలే. ఒకటి, ఎక్కడ చూసినా కనిపించే ఇసుక. 2, ఎక్కడో తప్ప దొరకని నీళ్లు. అందుకే ఎడారిలో ఒయాసిస్సు అన్నది ఖచ్చితంగా పర్యాటక స్థలంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా ఉంటుంది. నాజ్కా లైన్స్కు సంబంధించి నీటి కోణంలోనూ ఈ మిస్టరీని సాల్వ్ చేసే ప్రయత్నాలు జరిగాయి. అలా పుట్టుకొచ్చిందే నీటి ఊటల థియరీ. ఎడారిలో నీళ్లనేవి చాలా ముఖ్యం. అందులోనూ వేల సంవత్సరాల క్రితం నీటికి చిన్న మొత్తంలో నిల్వ చేసుకునే విధానాలు తెలియదు. కాబట్టి నీటి ఊటలకు దారిగా వీటిని గీశారు అన్నదే ఆ థియరీ. అదే సమయంలో ఈ రేఖల మీదుగా నీటి ఊటలు కూడా ఉండడంతో ఈ థియరీ అందరి అటెన్షన్ను గెయిన్ చేసింది. కానీ అతి కొద్ది రేఖల మీదుగానే ఈ నీటి ఊటలు ఉన్నాయి. పైగా ఆ నీటి ఊటలకు దారి కోసమైతే రేఖలు గీస్తే సరిపోతుంది, కానీ బొమ్మల రూపంలో గీయడం, పైగా ఆ బొమ్మలు ఆకాశ మార్గంలో చూస్తే తప్ప కనిపించని విధంగా గీయడం, ఇవన్నీ ఎందుకన్న ప్రశ్నలకు ఆ థియరీలో సమాధానం దొరకలేదు. దాంతో ఈ థియరీ కూడా విఫలమైంది. అలా ఎన్ని రకాలుగా నాజ్కా లైన్స్ రహస్యాన్ని ఛేదించాలని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడానికి కారణం ఈ లైన్స్ జంతువులు, పక్షులు రేఖల రూపంలో ఉండడం, ఆకాశం నుంచి మాత్రమే ఈ ఆకారాలు కనిపించటం. చివరకు ఇవి కేవలం కాలిబాటలు మాత్రమే అని తేల్చే ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకనంటే ఈ రేఖలు ఉన్న చోట నేల చాలా గట్టిగా ఉంది, మిగిలిన చోట భూమి కొంచెం మెత్తగా ఉండడంతో ఈ విశ్లేషణలు ఊపందుకున్నాయి. అయితే కాలిబాటలు ఎక్కడైనా పక్షులు, జంతువులు, మొక్కల రూపంలో ఉంటాయా అన్న ప్రశ్న ముందు ఈ వాదన కూడా నెగ్గలేదు. ఆంథ్రోపాలజిస్టులు, ఎథ్నాలజిస్టులు, ఆర్కియాలజిస్టులు ఒకరేంటి, మానవ శాస్త్రవేత్తలు, జాతి శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు అందరూ ఆపరేషన్ నాజ్కా లైన్స్ అనేశారు. పరిశోధించారు, అన్వేషించారు, శోధించారు. కానీ ఆ రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయారు. ఆ మిస్టరీతో పాటు ఇంకా అనేక ప్రశ్నలు మీకు సమాధానాలు తెలుసా అని ఛాలెంజ్ చేస్తున్నాయి. అసలు వేల ఏళ్ల కిందట గీసిన రేఖలు ఇన్నాళ్లు చెక్కు చెదరకుండా ఉండడం కూడా ఒక అద్భుతమే కదా. విమానం కనిపెట్టిన తర్వాత మాత్రమే నాజ్కా లైన్స్ కాలిబాటలు కాదని తేలింది. ఆకాశంలోంచి చూస్తే మాత్రమే కనిపించే డ్రాయింగ్స్తో మిస్టరీ తెరపైకొచ్చింది.
ఆకాశం నుంచి మాత్రమే కాదు, ఆ మాటకొస్తే అంతరిక్షం నుంచి చూసిన నాజ్కా లైన్స్ కనిపిస్తాయి. ఇదిగో ఇలా చూడండి, గూగుల్ మ్యాప్ నుంచి కూడా నాజ్కా లైన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత దూరం నుంచి స్పష్టంగా కనిపిస్తున్న ఈ రేఖలు, డ్రాయింగ్స్ ఎవరు, ఎలా, ఎందుకు గీశారు అన్న మిస్టరీని కాసేపు పక్కన పెడితే అసలు వేల ఏళ్లుగా ఇవి ఎందుకు చెక్కు చెదరలేదు, ఇప్పటికీ ఎలా కనిపిస్తున్నాయి అన్న ప్రశ్నలు సహజంగానే అందరిలో తలెత్తుతూనే ఉంటాయి. నాజ్కా ఎడారి భూ ఉపరితలం ఎర్రగా ఉంటుంది. వాతావరణంలో వేడి వల్ల మట్టిలో రసాయన చర్య జరిగి భూ ఉపరితలం ఎర్రగా మారింది. కానీ మట్టిలోని సున్నపు నిల్వల వలన ఈ రేఖలు మనకి తెల్లగా కనిపిస్తాయి. ఇంతకాలం త్వరగా కూడా ఈ రేఖలు, ఆకృతులు చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం నాజ్కా ఎడారిలోని వాతావరణం. సహజంగా ఎడారి అనగానే మనకు కనిపించేది ఎటు చూసినా ఇసుక మాత్రమే. ఎటు చూసినా ఇసుక, ఇసుక, ఇసుక. పైన భగ్గుమనే సూర్యుడు. ఎడారి ముఖ చిత్రం ఇలా మాత్రమే ఉండదు, ఒక్కోసారి అంతకు మించి అన్నట్టుగా భయపెడుతుంది. ఇసుక తుఫాన్లు ప్రాణాలకే సవాల్ విసురుతాయి. క్షణాల్లో అంతా చుట్టుకుని వెళ్ళిపోతాయి. విపరీతమైన ఎండ, ఉరుములేని పిడుగులా పలకరించే ఇసుక తుఫాన్లు. ఇవి తప్ప వర్షం అన్నది ఎడారి ప్రాంతాల్లో చాలా తక్కువ. ఎడారి, వాన ఈ రెండింటినీ కలిపి చూడడం అంటే అద్వితీయమైన అనుభూతి. ఇగో ఇలా చూడండి, ఇది నమీబ్ ఎడారిలోని ఒక నీటి గుంట. చుట్టుపక్కల జంతువులకు ఈ నీటి గుంటలోని నీళ్లే దిక్కు. ఇక్కడ పడే వానని రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. కెమెరా పెట్టి నెలల పాటు షూట్ చేస్తే పడింది చిరుజల్లులే. ఆ ఎడారికి ఆ చిరుజల్లులే మహాప్రసాదం. నాజ్కా ఎడారి కూడా అత్యంత కఠినమైన ఎడారి. ఏడాదిలో ఇక్కడ వర్షం పడేది ఎంతసేపో తెలుసా? 15 నిమిషాలు. మీరు విన్నది నిజమే. ఒక ఏడాది మొత్తం మీద 15 నిమిషాల పాటు వర్షం పడితే గొప్ప. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే సగటున ప్రతి 2 ఏళ్లకు ఒక అరగంట పాటు వర్షం పడుతుంది అంతే. అదే సమయంలో నాజ్కా ఎడారిలో మరో విశేషం కూడా ఉంది. సహజంగా ఎడారుల్లో ఇసుక తుఫాన్లు, భారీ గాలులు ఉంటాయి. అటు భారీ గాలులు లేకపోవడంతో వేల సంవత్సరాలు గడిచిన ఈ రేఖలు అలానే ఉండిపోయాయి. ఈ భూ ప్రపంచంలో ఇప్పటిదాకా ఎన్నో నాగరికతలు, సంస్కృతులు వెల్లివిరిశాయి. చాలా నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఆ నాగరికతలకు గుర్తుగా కొన్ని కట్టడాలు మిగిలిపోయాయి. పురాతన దేవాలయాల నుంచి మొదలు పెడితే పిరమిడ్ల దాకా అన్నీ ఈ తరహాలోని. నాజ్కా నాగరికతకు సంబంధించి మిగిలిన అనేక ఆనవాళ్లలో అత్యంత కీలకమైనవి ఈ డ్రాయింగ్స్. నిజానికి నాజ్కా ప్రజలకు సరైన లిపి, రాత భాష లేకపోవడంతో సంభాషణలు ఎలా సాగాయి అన్నదే ఇప్పటికీ రహస్యం. నాజ్కా నాగరికతకు సంబంధించిన అనేక పరిశోధనల్లో ఎంతో పురోగతి ఉంది. వారి జీవన విధానానికి సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఈ నాజ్కా లైన్స్ రహస్యం వేడడానికి అవసరమైన ఏ అంశం కూడా ఇప్పటికీ లభించలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక విభాగాలకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. కానీ ఫలితం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సిద్ధాంతాలు తెరపైకొచ్చాయి. ఏ థియరీ కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయింది. అసలు నాజ్కా లైన్స్ అనే మిస్టరీని వెలుగులోకి తెచ్చిందే టెక్నాలజీ. విమానాలు ఎగరడం మొదలైన తర్వాతే ఈ అద్భుతము, రహస్యము బయటపడ్డాయి. ఇదే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నాజ్కా లైన్స్ మిస్టరీని కూడా ఛేదించాలి. అది ఎప్పుడు, ఎలా అన్నది ఇప్పటికీ సీక్రెటే.